నమస్తే ఎంసీటీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల్లో బీజేపీ ఉమ్మడి రాజంపేట ఎంపీ అభ్యర్థి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికిన బీజేపీ, టీడీపీ, జనసేన శ్రేణులు. అడుగడుగునా పూల వర్షం కురిపించి నినాదాలు చేసిన నాయకులు. మదనపల్లె నియోజకవర్గంలోని కమ్మ సామాజిక వర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా గెలుపుకు కృషి చేస్తుంది. మదనపల్లె కమ్మ సంఘం నాయకుల ప్రకటన. టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషాను కలిసి సన్మానించి తమ మద్దతు ప్రకటించిన కమ్మ సామాజిక వర్గం. రాజంపేట బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొదటిసారిగా మదనపల్లెకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. మదనపల్లె శివార్లలోని కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో పెద్ద ఎత్తున బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు చేరుకుని ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాజంపేట జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్, నాయకులు ఎల్లంపల్లి ప్రశాంత్, ఆకుల కృష్ణమూర్తి, బండి ఆనంద్, జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి, నాయకులు జంగాల శివరాం, జగదీష్, గౌతమ్, టీడీపీ నాయకులు రాటకొండ విష్ణువర్ధన్ రెడ్డి, బాబీ తదితరులున్నారు. చేకలబైలు సర్పంచ్ ప్రభాకర్ ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున పూల వర్షం కురిపించారు. మీరు కొంచెం జరిగితే ఇంకెవరన్నా కలిసి వెహికల్ ఎక్కుతాడు వాళ్ళు పంపి కొద్ది బార్డర్ రావాలి నాన్న, బార్డర్ రావాలి నా ఒక నిమిషం. కొంచెం సైడ్ రావాలి. ఎలక్షన్లకు సంబంధించి పోలింగ్ బూతుల్లో విధులను నిష్పక్షపాతంగా అధికారులు నిర్వహించాలని మదనపల్లె డివిజన్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ హరిప్రసాద్ కోరారు. నేడు మదనపల్లె పట్టణంలోని బిసెంట్ దివ్యజ్ఞాన ప్రభుత్వ కళాశాల నందు ఎన్నికల విధులపై పీఓలు, ఏపీఓలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, తహసీల్దార్ రమాదేవి తదితరులున్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ పోలింగ్ బూత్ విధులపై శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. పోలింగ్ నాడు ఎటువంటి సమస్య రాకుండా పోలింగ్ సవ్యంగా జరిగేలా ఈ శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఓటరు పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చినప్పటి నుండి ఓటు వేసి తిరిగి వెళ్లే వరకు మన విధులు ఏంటి అన్న దానిపై శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఏది ప్రొసీజర్ ఉంటే అదే వాళ్ళు ఎక్కడ ఉంటారో వాళ్ళు వచ్చి మార్చాలా, దాని రాయాలా. లోక్సభకు మరియు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. దీంట్లో భాగంగా ఎన్నికల సన్నాహాలు చేస్తున్నాము. ఇప్పుడు
ఈ పీటీ కాలేజీలో శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎన్నికల్లో భాగంగా పీఓస్కు ఏపీఓస్కు అందరికీ కూడా 640 మంది ఇక్కడ అటెండ్ అవుతున్నారు. వీళ్ళందరికీ శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఏప్రిల్ 18వ తేదీ నుంచి నామినేషన్స్ స్టార్ట్ అవుతాయి. అలాగే మనకు మే 13న పోలింగ్ ఉంటుంది. సో ఈ పోలింగ్కు వీళ్ళది ప్రధానమైన పాత్ర ఉంటుంది. పోలింగ్ స్టాఫ్, ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ పాత్ర చాలా కీలకమైనది. వాళ్ళు పూర్తిగా అవగాహన తెచ్చుకొని వాళ్ళు పూర్తిగా ఎలక్షన్ సంబంధించి వాళ్ళు ఏమి ఫారాలు పూరించాలి, ఎలా మెటీరియల్ ఎలా తీసుకెళ్ళాలి, పోలింగ్ స్టేషన్ ఎట్లా ఏర్పాటు చేసుకోవాలి, వీటితో పాటు ఈ ఈవీఎంస్ ఎలా దాన్ని ఆపరేట్ చేయాలి, ఇవన్నీ కూడా మేము ఈవీఎంస్ కూడా ఇక్కడ తెచ్చి ప్రాక్టికల్గా అందరికీ చూపించేసి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నాము. గతంలో ఏ కళ్యాణ మండపంలోనో అట్లా ఒక మాస్గా 500-600 కల్పించేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా ఆ రూమ్కు 50 మంది డివైడ్ చేసి ప్రతి రూమ్లో కూడా ఒక పవర్ పాయింట్ ఏర్పాటు చేసి, ఒక మైక్ ఏర్పాటు చేసి, అలాగే వాళ్ళకి ఏదైనా ఫార్మ్స్ కూడా ఇచ్చి వర్కింగ్ వాళ్ళు రాయాల ముఖ్యమైన పీఓ డైరీ కానీ 70C కానీ అక్కడ ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఇక్కడే ప్రాక్టీస్ చేపించి ఈ ఫార్మ్స్ అన్ని కూడా ఫిలప్ చేసి రావడం జరుగుతుంది. అలాగే పూర్తి స్థాయిలో వాళ్ళను సన్నిహితం చేస్తున్నాము. ఇది మొట్టమొదటి ట్రైనింగ్ క్లాస్ మాత్రమే. దీని తర్వాత మళ్ళీ 2 ట్రైనింగ్ క్లాసులు ఉంటాయి. ఈ 2 ట్రైనింగ్ క్లాసులు కూడా వాళ్ళు ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పూర్తి స్థాయిలో ఎన్నికలు నిర్వహించడానికి సమాయత్తం అవుతారు. అల్టిమేట్గా మేము ఎన్ని పనులు చేసినప్పటికీ చివరిగా రిజల్ట్ వచ్చేసి పీఓస్ వాళ్ళు ఎన్నికలు నిర్వహిస్తేనే కరెక్ట్గా జరుగుతుంది. ఆ విషయాన్ని బాగా వాళ్ళకు స్పష్టంగా చెప్పి వాళ్ళు బాగా కార్యక్రమంలో చేసి వాళ్ళందరికీ కూడా చాలా బాగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రాబోయే ఎన్నికలు సక్సెస్ఫుల్గా నిర్వహించడానికి కృషి చేస్తుంది. మదనపల్లె నియోజకవర్గంలోని కమ్మ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా గెలుపుకు కృషి చేస్తుందని కమ్మ సంఘం నాయకులు ప్రకటించారు. నేడు మదనపల్లి పట్టణంలోని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా ఇంటి వద్ద ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి కమ్మ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షాజహాన్ బాషా ఎమ్మెల్యేగా వేరే పార్టీలో ఉన్న సమయంలో తమ కులానికి ఎటువంటి ఇబ్బంది పెట్టలేదని, తమ సమస్యల పరిష్కారానికి కృషి చేశారని కొనియాడారు. ఇటువంటి మంచి వ్యక్తిని బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించడం హర్షణీయమని చెప్పారు. పార్టీ ప్రారంభం నుండి తమ సామాజిక వర్గం పూర్తిగా టీడీపీ వైపే ఉందని, ఇప్పుడు ఉంటుందని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో షాజహాన్ బాషాను అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించి మదనపల్లెను చంద్రబాబు నాయుడికి బహుమతిగా ఇస్తామని చెప్పారు. జై తెలుగుదేశం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, గెలిపిద్దాం 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 గెలిపిద్దాం, జై చంద్రబాబు. 4 సంవత్సరాల 10 మాసాలలో ఈ దౌర్జన్య కాండ ఈ ఆంధ్రప్రదేశ్ లో నడుస్తుంది. బైఫర్కేషన్ అయిన తర్వాత 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి బాటలో నడుస్తూ ముందుకు తీసుకొని వస్తే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆ రాజ్యాంగంలో నడుస్తున్నాం. మిథున్ రెడ్డి గారు 10 సంవత్సరాలు మీరు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. ఈ ఊరిని ఏం అభివృద్ధి చేశారు చెప్పండి. చెప్పారెడ్డి సార్ 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఏ అభివృద్ధికి ముందుకొచ్చారు? 5 సంవత్సరాలు నవాజ్ బాషా ఉన్నారు. ఏం అభివృద్ధి చేశారు మీరు? మీరా మాటలు చెప్పేది? మదనపల్లికి చెరువులు తెగపోతే కింద నుంచి అట్లే ఫ్లైఓవర్ కూడా శివాలయం నుంచి ఒక ఫ్లైఓవర్ కట్ల గుంతలమయం అయిపోయి అదేం కడతారు మీరు? గుంతలమయం అయిపోయినాయి రోడ్లంతా. ఎంత ప్రోత్సహిస్తా ఉన్నారు వాలంటీర్లు? చేయొద్దండి. మిమ్మల్ని చూసుకునే బాధ్యత అధికారంలోకి తెలుగుదేశం పార్టీ వస్తుంది. మేము చూసుకుంటాం. నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు, ఉమ్మడి అభ్యర్థి మదనపల్లి అభ్యర్థి షాజహాన్ బాషా గారు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలా, వీళ్ళు మనకు విడగొట్టి పరిపాలన చేయాల. బ్రిటిష్ పరిపాలన అనేది మీరు చూస్తున్నారు.
ఈ ప్రజలంతా రాష్ట్ర ప్రజలు, మదనపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా రామసముద్రం మండలం, నింబలపల్లి మండలం, మదనపల్లి రూరల్, మదనపల్లి పట్టణంలో 35 వార్డులు సిద్ధంగా ఉన్నారు. సైకిల్ మీద వేసేదానికి ఓటు, గెలిచేదానికి సిద్ధంగా ఉంది తెలుగుదేశం పార్టీ. ఈ సామాజిక వర్గము, ఆ సామాజిక వర్గంలో అందరూ ముక్కముడి తెలుగుదేశం పార్టీని గెలిపిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ కూడా, పత్రికా విలేకరులకు, వేదిక ఉన్న పెద్దలకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ మా కమ్మ సామాజిక వర్గాన్ని దగ్గరికి చేర్చుకునిందే కానీ దూరం చేర్చుకోలేదు. కారణం, మేము ఇక్కడ సంఖ్యాపరంగా తక్కువ ఉన్నా మాకున్నటువంటి వృత్తి వైద్య, మాకున్నటువంటి వ్యాపార సంబంధాలతో, పరిచయ సంబంధాలతో ఈ నియోజకవర్గంలో ఒక బలమైన నియోజకవర్గ నాయకులుగా ఇక్కడ తయారు చేసిందని కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇన్ని సంవత్సరాలు అప్రతిహతంగా ఈ స్థానాన్ని నిలబెట్టుకోవడం జరిగింది. ఈ తెలుగుదేశం పార్టీ టికెట్ మైనార్టీ వర్గానికి చెందిన సోదరుడు మన షాజహాన్ బాషాకి ఇవ్వడం జరిగింది. కాబట్టి మా కమ్మ సామాజిక వర్గంలో మీకు అపోహలు ఉండొచ్చు. మా సంపూర్ణ మద్దతు షాజహాన్ బాషా గారికి ఇస్తూ ఆయన్ను అత్యధిక మెజారిటీ గెలిపించుకుంటామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మా నాయకుడు ఒకటే మాకు చెప్పాడు, ఇక్కడ షాజహాన్ బాషాను అత్యధిక మెజార్టీతో గెలుచుకుంటేనే అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు. అంతేగాని మాకు రాలే టికెట్, మాకు ఇంకెవరికో ఇచ్చారు, మాకు ఇస్తేనే మేము చేస్తామనే అపోహలు మాత్రము దయ ఉంచి మా నాయకులు ఎవరు కూడా మనసులో పెట్టుకోవద్దండి. మీకు ఇస్తేనే తెలుగుదేశం, మీకు ఇవ్వకపోతే తెలుగుదేశం అని మాత్రం ఆలోచించండి. ఎందుకంటే కన్న తల్లి లాంటి పార్టీకి గుండెలు కోత తెప్పించుకోవద్దు. ఎందుకంటే మీకు మీ భవిష్యత్తునన్నా, ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్తునన్నా, మన బిడ్డలకు భవిష్యత్తు బాగుండాలన్నా ఈసారి తెలుగుదేశం పార్టీని ఇక్కడ పార్లమెంటులో బీజేపీని గాని, ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి షాజహాన్ బాషా గాని దాదాపు 70,000 సీటుపై మెజారిటీతో మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. దీనితో పాటు పార్లమెంట్ స్థానాన్ని కూడా మనం చేయించుకోవాలా. కాబట్టి ఇవన్నీ కూడా బాధలు అనుభవించినాం. ఇంకా మాకు ఈ ప్రభుత్వాలు వద్దు. ఖచ్చితంగా మనం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరినీ కూడా నిర్మోహమాటంగా మద్దతు ఇస్తూ గెలిపించుకుంటామని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ గౌరవిస్తున్నాను. థ్యాంక్ యూ. పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం ఏమంటే, మొన్నటి రోజు మదనపల్లెలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నిసార్ అహ్మద్ గారి సమక్షంలో ప్రముఖులు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అందులో కమ్మ సామాజిక వర్గము తెలుగుదేశం పార్టీ వెంట లేదు అన్న ఒక సంకేతాన్ని, ఒక గందరగోళాన్ని ఈ రోజు అక్కడ చెప్పారు. వారికి సమాధానంగా ఈ రోజు షాజహాన్ బాషా గారి ఇంటి దగ్గర కమ్మ సామాజిక వర్గం మొత్తం ఇంతమంది ఎప్పుడు కూడా మాకు సాధారణంగా కుల సంఘాలు ఉంటాయి కానీ కమ్మ సామాజిక వర్గానికి కుల సంఘం అంటూ యాక్టివేషన్ లో లేదు. కానీ మొట్టమొదటిసారి ఇంతమంది స్పందించి ఒక వేదిక మీదకి రావడం ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఉన్నటువంటి కక్ష, ఆ పార్టీ మా మీద ప్రదర్శిస్తున్నటువంటి జులుం, మా పార్టీ వ్యక్తుల మీద చేస్తున్నటువంటి హింస, ఒక తెలుగువాడు రాష్ట్ర ఢిల్లీలో ప్రధాన అత్యున్నత న్యాయస్థానిక అధికారి కాబోతుంటే అతని మీద అర్జీలు పెట్టారు, అతన్ని కాకుండా చేశారు. కేవలం కమ్మ కులస్థులైనందువల్లే ఏవి రమణ గారిని ఆ విధంగా వేధించారు. హెరిటేజ్ పాలంతా పోతా ఉంటే అమూల్ తీసుకొచ్చాడంట, ఫ్యాక్టరీ, అమూల్ ఫ్యాక్టరీని పెట్టాడంట గుజరాత్ నుండి. ఒకప్పుడు చిత్తూరు జిల్లాలో విజయ డైరీ అనేది ఆనంద్ డైరీ, గుజరాత్ లో ఆనంద్ డైరీ తర్వాత అత్యున్నతంగా పాలు సేకరించేది చిత్తూరు డైరీలో ఉన్నటువంటి విజయ డైరీ. ఆ విజయ డైరీని ఈరోజు మీరు పునర్నిర్మించకుండా కేవలం ఆస్తులన్నింటినీ విజయ డైరీ ఆస్తులు కోట్ల రూపాయలు విలువ చేసేటివి అమలుకు దారాదత్తం చేశారు. అది కోఆపరేటివ్ పద్దతిలో నడిచేది, సహకార పద్దతిలో నడిచేటువంటి విజయ డైరీని దెబ్బతీశారు మీరు. ఈ రోజు అమలును తీసుకొచ్చారు. పార్టీ కష్టపడినటువంటి మాజీ శాసనసభ్యులు ఉన్నారు, ఆయన జైలుకు కూడా పోయారు, కేసులు పెట్టించుకున్నారు, రోడ్ల మీద తిరిగారు. అదేవిధంగా సీనియర్ నాయకులు బాబురెడ్డి గారు ఉన్నారు. పార్టీకి పెద్ద దిక్కుగా, మా కమ్మ కులానికి పెద్ద దిక్కుగా మొదటి నుండి బాబురెడ్డి గారి కుటుంబం, వాళ్ళ తండ్రి గారి నుండి మాకు పెద్ద దిక్కుగా ఉన్నారు. అయితే ఇక్కడ సీటు ఇచ్చేటప్పుడు ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య ఇది. ఒక మాట సంప్రదించుంటే బాగుండును అనేది వాళ్ళ అభిప్రాయం. వాళ్ళు కూడా తొందరలో కలుస్తారు.
తెలుగుదేశం పార్టీ విజయానికి పనిచేస్తారు. చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళను ఒప్పించి కలిసి కట్టుగా అందరూ ఏకదాటిగా తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. జై చంద్రబాబు. 2009లో షాజహాన్ బాషా గారు ఎమ్మెల్యేగా అయినారు. ఆ రోజు నుండి ఏ కులాలకు ప్రాధాన్యత లేకుండా, ఒకే కులానికి ప్రాధాన్యత లేకుండా ఆయన 5 ఏళ్లు దిగ్విజయంగా ఎమ్మెల్యేగా సక్సెస్ గా నిర్వహించినారు. ఆయన పీరియడ్ లో ఎటువంటి ఇబ్బందులు లేవు. కమ్మ సామాజిక వర్గానికి ఆపోజిట్ వర్గమైనా కూడా కాంగ్రెస్ పక్కన ఉన్నా కూడా ఏమి ఎటువంటి ఇబ్బందులు లేవు. అదేవిధంగా ఆయన పూర్తి సామర్థ్యాన్ని ఈసారి కూడా చేస్తారని మా సామాజిక వర్గం తరఫున పూర్తిగా మేము బలపరుస్తున్నాము. మేము చెప్పేది కాదు, తెలుగుదేశం గవర్నమెంట్ అంటే దాదాపుగా 98% సామాజిక వర్గము తెలుగుదేశం పార్టీకి ఉంటుంది. ఈ రోజు వరకు కూడా వాళ్ళ కుటుంబానికి మా సామాజిక వర్గం తమ సామాజిక వర్గానికి ఎప్పుడూ ఉంటుంది. షాజహాన్ బాషా గారిని అత్యధిక మెజారిటీతో మా సామాజిక వర్గం గెలిపించుకుంటుందని అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సిద్ధం కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మదనపల్లెకు ఏప్రిల్ 2న రానున్నారని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అన్నారు. నేడు మదనపల్లెలోని టిప్పు సుల్తాన్ మైదానంలో సభ ఏర్పాట్లను, చౌడేశ్వరి అమ్మవారి ఆలయ సమీపంలోని ఖాళీ స్థలాన్ని పార్కింగ్ కోసం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్ధం సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి, ఏపీఎండీసీ చైర్మన్ షమీమ్ అస్లాం, మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనుజ, వైస్ చైర్మన్లు జింక వెంకట చలపతి, నూర్ అజాం తదితరులు పాల్గొన్నారు. నేటి సమాజంలో ఇంజనీరింగ్ సైన్స్ తో పాటు ఆర్థిక శాస్త్రంతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఏపీ ఎకనామిక్ అసోసియేషన్ చైర్మన్ మోహన్ రావు పేర్కొన్నారు. నేడు మదనపల్లె పట్టణంలోని జానాంబిక డిగ్రీ కళాశాలలో ఏపీ ఎకనామిక్స్ అసోసియేషన్ 40వ యాన్యువల్ కాన్ఫరెన్స్ ను ప్రారంభించారు. తొలి రోజున జరిగిన ఈ సదస్సులో వివిధ కళాశాలలు, యూనివర్సిటీ నుంచి 50 మంది ప్రొఫెసర్లు పాల్గొని పేపర్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఆర్థిక శాస్త్ర అధ్యాపకులు భవిష్యత్ ప్రణాళికలపై వివరించారు. విద్యార్థికి అర్థమయ్యే రీతిలో సబ్జెక్టును ఎలా బోధించాలి, రాబోయే రోజుల్లో అధిక శాస్త్రం ఆవశ్యకత గురించి వివరించారు. ఐఈఏ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్ నాయుడు మాట్లాడుతూ వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయకూడదని, వ్యవసాయాన్ని పరిశ్రమలకు అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరిలో చదువుతో పాటు నైపుణ్యాన్ని పెంచుకోవాలని, దీంతో ఉద్యోగాలు మెరుగవుతాయని అన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో మన దేశం 5వ స్థానంలో ఉందని, రాబోయే 5 ఏళ్లలో ఆర్థికంగా అన్ని విధాల ప్రపంచంలోనే మన దేశం 3వ స్థానంలో నిలవబోతుందని వివరించారు. If your innovation becomes successful, you will become richest. Like your Jio fiber net. Ellandu 5G vastadani ante kada kabatti innovative గా స్టూడెంట్స్ థింక్ చేయాలి, పెద్ద సలహాలు తీసుకోవాలి, ఇటువంటి ఫోరమ్స్ లో పార్టిసిపేట్ కావాలి. ఎప్పుడైతే ఇంతమంది పెద్దలు, ఇంతమంది అకాడమిషియన్స్ వస్తారో వాళ్ళ సలహాలు తీసుకొని మీ మొబైల్ ఫోన్ లో దాని గురించి రీసెర్చ్ చేయాలి. యు ఆర్ వేస్టింగ్ యువర్ వాల్యుబుల్ టైం ఫర్ సర్చింగ్ అన్నెసరీ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. టెక్నాలజీ లీడ్స్ టు ఎనీథింగ్, స్కై ఇస్ ద లిమిట్. సేమ్ థింగ్, టెక్నాలజీని రాంగ్ వేలో యూజ్ చేస్తే పాతాళానికి వెళ్ళిపోతాం, రైట్ వేలో యూజ్ చేస్తే స్కై లాగా తయారవుతాం. అందుకని యూజ్ యువర్ టెక్నాలజీ, యూజ్ యువర్ యంగ్ మైండ్స్, వర్క్ హార్డ్ అండ్ యు లిసన్ టు ద డెలిబరేషన్స్ అండ్ నాలెడ్జ్ షేర్డ్ బై ద elite economists in the today's function. I wish you all the best. God bless you all. Annual conference of Andhra Pradesh Economic Association ఇక్కడ జ్ఞానాంబ డిగ్రీ కాలేజీలో జరుగుతాయి. దీంట్లో మేజర్ 3 టాపిక్స్ మేము డిస్కస్ చేస్తున్నాము. వెల్ఫేర్ సెక్టర్, ఇంకోటి వచ్చేటప్పటికి ఏంటంటే ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ రాయలసీమ రీజియన్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టర్.
వీటి మీద డిస్కస్ చేస్తున్నాము. దాదాపు 40 పేపర్లు ప్రజెంటేషన్ వచ్చినాయి. ఈ రోజు రేపు 2 రోజులు జరుగుతాయి సెషన్స్. దీనికేమో ప్రొఫెసర్ అజ్ఞాన్ గారు ఆంధ్ర యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్, ఆయన ప్రెసిడెంట్ అడ్రస్ ఇచ్చారు. కేఎం నాయుడు గారు ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్, వారేమో చీఫ్ గెస్ట్ వచ్చారు. మానసిక సమస్యల్లో అత్యంత ప్రమాదకరమైన బైపోలార్ మానసిక జబ్బు గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సైకియాట్రిక్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాధిక కోరారు. నేడు ప్రపంచం బైపోలార్ దినోత్సవం సందర్భంగా ఆమె ఈ మానసిక వ్యాధి లక్షణాలు, చికిత్స గురించి ఎంసీటీవీకి వివరించారు. ప్రతి 100 మందిలో ఒకరు ఈ మానసిక వ్యాధి బారిన పడి ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఈ వ్యాధి లక్షణాలు 2 రకాలుగా ఉంటాయన్నారు. 1 మ్యానియా అంటే అత్యుత్సాహంగా ఉండటం, 2 డిప్రెషన్ అని చెప్పారు. ఈ వ్యాధి బారిన పడిన వారు తమ దగ్గరలోని సైకియాట్రిస్టును సంప్రదించి చికిత్స పొందాలని, లేని పక్షంలో కుటుంబ సభ్యులు, సమాజం ఇబ్బంది పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నమస్తే అండి, నేను డాక్టర్ రాధిక, అసిస్టెంట్ ప్రొఫెసర్ సైకియాట్రిక్ డిపార్ట్మెంట్, మదనపల్లి మెడికల్ కాలేజ్. ఈరోజు మరి మనం March 30th వరల్డ్ వైడ్గా బైపోలార్ డే అనే ఒక సైకియాట్రిక్ ఇల్నెస్ గురించి ఒక డేగా దీన్ని గుర్తించారు. దీన్ని వరల్డ్ బైపోలార్ డేగా జరుపుకుంటారు March 30th ఎవ్రీ ఇయర్. దీని యొక్క ప్రాముఖ్యత గురించి మనం ఎంతైనా తెలుసుకోవాల్సిందండి. ఎందుకంటే బైపోలార్ డిజార్డర్ ఇది ఒక మేజర్ సైకియాట్రిక్ ఇల్నెస్. దీనివల్ల ఏంటంటే మూడ్, థాట్, బిహేవియర్ చేంజెస్ ఉంటాయి మనుషుల్లో, ఆ జబ్బు ఉన్న వాళ్ళ వ్యక్తుల్లో. దీనివల్ల ఫంక్షనల్ ఎబిలిటీ దెబ్బతింటుంది. అంటే వాళ్ళు ఇదేంటంటే ఎర్లీ 20s స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ మనుషుల్లో అంటే పని చేసే సామర్థ్యం కానీ, కెరియర్ డెవలప్మెంట్లో కానీ, లేదంటే మ్యారిటల్ డిస్టర్బెన్స్ కానీ, వీటన్నిటిలో చాలా ఇబ్బందులు వచ్చేస్తాయి. సో టోటల్గా ఆ మనిషి యొక్క ఫంక్షన్ తగ్గించేస్తుంది. సో దీని గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలంటే ఈ బైపోలార్ డిజార్డర్ అనేది ఒక మూడ్ డిజార్డర్. దీనిలో ఏంటంటే ఈ పేరుని బట్టే మనకి 2 పోల్స్ ఉంటుంది. అంటే బైపోలార్ అంటే ఒక పోల్లో మానియా ఉంటుంది, ఒక పోల్లో డిప్రెషన్ ఉంటుంది. మానియా అంటే ఏంటంటే దీనిలో మనిషి మానిక్ ఎపిసోడ్లో ఉన్నప్పుడు ఎక్కువ ఓవర్గా రియాక్ట్ అవుతూ ఉంటాడు, హైపర్ యాక్టివ్గా ఉంటాడు, చాలా ఎక్కువ ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటాడు. చాలామంది అడుగుతూ ఉంటారు, ఈ ఆనందము దుఃఖం అనేది కామన్ కదండి, ఇది కూడా ఒక జబ్బేనా అని. కానీ ఒక ఎక్స్ట్రీమ్, ఇప్పుడు నార్మల్గా ఉండే వ్యక్తి సడన్గా హైపర్ యాక్టివ్గా ఉండడం, బాగా సంతోషంగా ఉండడం, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం, దాన ధర్మాలు చేయడం, గ్రాండియోసిటీ అంటే నేను ఏ పనైనా చేయగలను, ఎంతటి వాళ్ళనైనా కలవగలను, ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలను, ఇట్లా చెప్పడం. అది నిద్రపోయే టైం చాలా తక్కువగా ఉండటం. ఒక 2 గంటలు మాత్రమే నిద్రపోతారు వీళ్ళు, మిగిలిన టైం అంతా కూడా నిద్ర లేకపోయినా చాలా ఎనర్జెటిక్గా ఉండడం, అంటే పని ఒత్తిడి లేకుండా హ్యాపీగా తిరుగుతాం. ఓవర్ ఫింగారిటీ అంటే ఎవరినైనా కొత్త వాళ్ళని కలవటం, ఇన్హిబిషన్స్ లేకపోవడం, భయం లేకపోవడం, ఇలా ఉంటారు. అదేవిధంగా ఇంకొక పోల్లో చూసినప్పుడు డిప్రెషన్ ఈ పోల్లో చూసినప్పుడు పూర్తిగా అంటే అతను పూర్తిగా డల్ అయిపోవడం, ఏ పని చేయలేకపోవడం, ఒంటరిగా కూర్చోవాలనుకోవడం, ఏడుపు వస్తూ ఉండడం, దేని మీద ఇంట్రెస్ట్ చూపించలేకపోవడం. అదేవిధంగా కొంతమందిలో సూసైడల్ థాట్స్ అంటే చనిపోవాలని ఆలోచన ఉండడం. ఇలాంటి అంటే దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎక్స్ట్రీమ్స్ ఆ పోల్లో మానేగా ఉంటే ఈ పోల్లో డిప్రెషన్ ఉంటుంది. ఇదేంటంటే ఎందుకు దీని గురించి ఎందుకు తెలుసుకోవాలంటే ప్రతి 100 మందిలో మన ప్రపంచవ్యాప్తంగా సగటున ఒక వ్యక్తి దీని బారిన పడుతున్నాడు. కానీ ట్రీట్మెంట్ అనేది 70% కూడా తీసుకోలేకపోతున్నారు. సో దీనివల్ల ఏంటంటే ఆ మనిషి, ఆ పర్సనే కాకుండా ఆ ఫ్యామిలీ, ఆ సమాజం కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో దీని గురించి ఇదేంటంటే మెయిన్గా ఎందువల్ల వస్తుంది అంటే కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్, బయాలజికల్ ఫ్యాక్టర్స్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. జెనెటిక్ అంటే జన్యుపరమైన, అంటే ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నా కానీ ఆ జీన్స్ వల్ల కానీ రావడం, లేదు ఏదన్నా అంటే కన్సాంగ్యునేట్ మ్యారేజ్, దగ్గర సంబంధాలు చేసుకోవడం, లేదు అంటే ఇప్పుడు ఈ జబ్బు ఆ ఫ్యామిలీలో ఇదే జబ్బు ఉండాలని లేదండి. వేరే సైకాట్రిక్ ఇల్నెస్ ఏది ఉన్నా కానీ జన్యుపరమైన మార్పులు చెంది బైపోలార్ డిసార్డర్గా రావచ్చు. అదేవిధంగా బయాలజికల్ ఫ్యాక్టర్స్, ఎవరికైనా హెడ్ ఇంజరీ జరిగి ఎప్పుడైనా ఫిట్స్ రావడం, లేదంటే కొన్ని న్యూరాన్స్ అంటే ఎఫెక్ట్ అవ్వడం, డ్యామేజ్ అవ్వడం, మల్టిపుల్ స్క్లరోసిస్, ఇలాంటి వాటిలో కూడా ఈ బైపోలార్ డిసార్డర్. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే ఫ్యామిలీలో చాలా తీవ్ర ఒత్తిడి ఉండడం, పేరెంట్స్ మధ్య డిస్టర్బెన్స్ ఉండడం, అదే వాళ్ళలో సెటిల్మెంట్ సరిగా లేకపోవడం, తీవ్రమైన ఒత్తిడి గురవడం, చదువులో కూడా టీచర్స్ వల్ల ఎక్కువ ఒత్తిడి గురవడం, వీటి వల్ల కూడా ఈ బైపోలార్ డిసార్డర్ అనేది వస్తుంది. సో వీటి అంటే లక్షణాలు అనేది ఈ మానియా, డిప్రెషన్ ఉండే లక్షణాలు అండి.
సో మామూలుగా చాలా మంది అడుగుతూ ఉంటారు అంటే ఎన్ని రకాలు ఉంటుంది ఇది అంటే దీనిలో చాలా రకాలు ఉంటుందండి. బైపోలార్ 1 డిజార్డర్, బైపోలార్ 2 డిజార్డర్ అంటారు. బైపోలార్ 1 డిజార్డర్లో మ్యానిక్ ఫేస్ ఎక్కువ ఉంటుంది, అంటే ఒక మ్యానిక్ ఎపిసోడ్ ఉంటుంది. ఈ మ్యానియాలో ఇందాక చెప్పినట్టుగా ఎక్కువ యూఫోరిక్ ఉండడం, హైపర్ యాక్టివ్గా ఉండడం. అదే బైపోలార్ 2 డిజార్డర్లో డిప్రెసివ్ ఎపిసోడ్ ఉంటుంది. అదేవిధంగా 2 సైక్లోథామియా ఉంటుంది, ర్యాపిడ్ సైక్లింగ్ ఉంటుంది. వీటన్నిటిని ఎందుకు అంటే ఇది మనకి అంత అంటే సైకాట్రిస్ట్ ఆ ట్రీట్మెంట్ పరంగా అంటే ఏ రకానికి ఏ ట్రీట్మెంట్ పెట్టాలనే దానికి అతనికి అవసరం అవుతుంది. మామూలుగా ఇంకో కొంతమంది అంటూ ఉంటారు, ఇంతకాలం చాలా బాగున్నాడండి, ఇలా అనిపించింది, ఈ సంవత్సరం ఈ నెలలో ఇలా ఉంటాడు, మళ్ళీ నెక్స్ట్ ఇదే టైంలో ఇలా ఉంటాడు. నిజమేనండి, ఇది సీజనల్ ఎఫెక్ట్ ఉంటుందండి. అదే ఎందుకంటే ఆ ఎపిసోడిక్, ఈ జబ్బు లక్షణమే ఎపిసోడిక్. అంటే ఆ ఎపిసోడ్స్ మధ్య అతను చాలా బాగుంటాడు, నార్మల్గా ఉంటాడు. మీకు ఆ జబ్బు ఉంది ఇతనికి అని చెప్పేసి కూడా మనకు తెలియదు. అందుకని ఏంటంటే మామూలుగా ప్రజలంతా ఎందుకంటే పొరపాటు పడేది ఇదే, ఎపిసోడిక్ కాబట్టి మధ్యలో బాగానే ఉన్నాడు, మధ్యలో కోపం వస్తుందేమో, ఇప్పుడు ఇలా డల్గా ఉన్నాడు అనుకుంటారే కానీ ఇది కూడా ఒక జబ్బు, దీనికి కూడా ట్రీట్మెంట్ తీసుకోవాలనేది తెలియదు. ఇలాంటి వాళ్ళని కనుక మనం ప్రారంభ దశలో గుర్తిస్తే దీనికి అంటే ట్రీట్మెంట్ ఏంటంటే వాళ్ళ డయాగ్నోసిస్ వైజ్గా ఉంటుందండి. ఈ బైపోలార్ 1 డిజార్డర్ మనం మ్యానిక్ ఫేజ్లో 3 స్టేజెస్ పెట్టుకుంటాం. అదేవిధంగా మ్యానిక్ ఫేజ్లో సైకోటిక్ సింప్టమ్స్ ఉంటాయి, అంటే ఈవెన్ ఇరిటబుల్గా ఉంటారు, వాళ్ళు కొడతారు, అంటే బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేయడం, అంటే అంతకుముందు వాళ్ళ వ్యక్తిత్వాన్ని భిన్నంగా బిహేవ్ చేయడం, ఇలాంటివి ఉంటాయి. వీళ్ళకి ఏంటంటే మనం యాంటీసైకోటిక్స్ పెట్టుకుంటాం. అదేవిధంగా డిప్రెసివ్ కేసులో కూడా చాలా డల్ అయిపోతూ ఉంటారు, ఏ పని చేయలేకపోతూ ఉంటారు. వాళ్ళలో కూడా మనం యాంటీ డిప్రెసెన్స్ పెట్టుకొని తగ్గించవచ్చు. కాకపోతే ట్రీట్మెంట్ ఎంతకాలం అనేది చాలా మందికి రావు. మనం ఆ వ్యక్తిని బట్టి ఆ జబ్బును అంటే ప్రతి ఒక్కళ్ళకి ఈ జబ్బు రకరకాలుగా ఉంటుందండి. యూనిక్ అంటే ఇప్పుడు ఒక పర్సన్కి ఒకలా ఉంటే అదే విధంగా ఇంకో పర్సన్కి ఉండాలనుకుంటారు. సో మనం ఆ పర్సన్ని బట్టి మెడిసిన్స్ పెట్టుకుంటూ ఉంటాం. అంటే మ్యానిక్ ఫేజ్లో ఈ మెడిసిన్స్ పెట్టాము, ఒక 6 months యూజ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డిప్రెసివ్ ఫేజ్లో మనం మళ్ళీ మెడిసిన్స్ మారుస్తూ ఉండాలి. సో ఆ వ్యక్తి యొక్క లక్షణాలు సింప్టమ్స్ మారేదాన్ని బట్టి పెట్టాలి. చాలామంది ఏంటంటే ఒక 2 months వాడుతూ ఉంటారు, మళ్ళీ బాగుంది నాకు అని వదిలేస్తూ ఉంటారు. మళ్ళీ ఈసారి మ్యానిక్ ఎపిసోడ్ వచ్చినప్పుడు సాధారణంగా ఏంటంటే ఈ మ్యానిక్ ఎపిసోడ్ వచ్చినప్పుడు ఆ పేషెంట్స్ అసలు ఒప్పుకోరు ట్రీట్మెంట్ తీసుకోవాలి, నాకు జబ్బు లేదు అని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్తో కానీ పక్క వాళ్ళతో కానీ పోట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించడం చాలా కష్టం అవుతూ ఉంటుంది. అదే ఇనీషియల్లోనే అతను కొంచెం స్పీడ్ పెరిగాడు లేదా హైపర్ యాక్టివ్ కనిపిస్తున్నాడు అన్నప్పుడే డాక్టర్కి తీసుకెళ్తే మనం 3 స్టెప్స్ పెట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఆ డిప్రెసివ్ ఎపిసోడ్ కూడా అంతే అండి, అతను డల్గా ఉంటున్నాడు, అలాంటప్పుడు మనం తీసుకెళ్ళి ట్రీట్మెంట్ అంటే కొంతకాలం డిప్రెసివ్ ఎపిసోడ్ ఏంటంటే మన అడ్మిషన్స్ కూడా అవసరం ఉంటుందండి. ఎందుకంటే సూసైడ్ థాట్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళలో, అప్పుడు అడ్మిషన్ పెట్టేసుకొని మనం వాళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి వాళ్ళ మామూలుగా దశకు తీసుకురావచ్చు. కాకపోతే ఈ సైకాట్రిస్ట్ యొక్క ఫాలోఅప్ ఖచ్చితంగా ఉండాలండి. ఎందుకంటే బైపోలార్ డిసార్డర్ అనేది మనం ప్రిడిక్ట్ చేయలేము, వీళ్ళకు ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా మనం కొంతమందిలో 6 years వాళ్ళ బాబు కూడా ఉండొచ్చు. కొంతమంది ఏంటంటే ఇది హైపర్ యాక్టివ్, బాబు చాలా యాక్టివ్గా ఉన్నాడు అని పొరపాటు పడే అవకాశం ఉంది. కానీ మీరు ఖచ్చితంగా ఒక సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్తే అతను కరెక్ట్గా అనలైజ్ చేసి ఇది ADHD లేకపోతే బైపోలార్ డిసార్డర్ అనేది మనం అసెస్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ మానియాలో డిప్రెషన్లో సైకోటిక్ సింప్టమ్స్ కూడా కలిసి ఉంటాయండి. అంటే ఈ మానియాలో సైకోటిక్ సింప్టమ్స్ ఉన్నప్పుడు చాలా ఇరిటబుల్గా ఉంటారు. వీళ్ళలో సబ్స్టెన్స్ అబ్యూస్ కూడా ఎక్కువ ఉంటుంది, అంటే మత్తు పదార్థాలు తీసుకోవడం, ఈ స్మోకింగ్, వీటికి అలవాటు పడుతూ ఉంటారు. అంటే వాళ్ళకేంటే అదొక స్టిమ్యులస్ లాగా ఏదో ఒక సబ్స్టెన్స్కి అలవాటు పడుతూ ఉంటారు. అదేవిధంగా డిప్రెషన్లో కూడా సైకోటిక్ సింప్టమ్స్ ఉంటాయి. ఇందులో ఏంటంటే డెల్యూషన్స్, హాలుసినేషన్స్ ఉంటాయి, అంటే ఎవరు మాటలు వినిపిస్తున్నాయి, వాళ్ళు నా గురించి మాట్లాడుకుంటున్నారు, ఇలాంటి ఇంత తీవ్రంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా అడ్మిషన్స్ అవసరం ఉంటుందండి. సో ఈ బైపోలార్ డిసార్డర్ అంటే ఈ 30th మనం ఎందుకు వరల్డ్ బైపోలార్ డిసార్డర్ జరుపుకుంటాం అంటే దీని గురించి ఒక అవగాహన, ఈ జబ్బు గురించి ప్రజలు ఒక అవగాహన తీసుకురావడానికి మరియు వాళ్ళు ప్రారంభ దశలోనే చికిత్స తీసుకోవడానికి మళ్ళీ సాధారణ జీవితం గడపడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటారా అని అడుగుతూ ఉంటారండి పేషెంట్స్. ఖచ్చితంగా బాగుంటారండి. ప్రారంభ దశలో తీసుకుంటే వాళ్ళు కనుక ఆ 3 steps కరెక్ట్గా వాడుకొని డాక్టర్ని మంచిగా ఫాలోఅప్ చేసుకుంటే వాళ్ళు సాధారణ జీవితం గడుపుకోవచ్చు. ఈవెన్
జాబ్స్ చేసే వాళ్ళు కూడా చాలామంది మెడిసిన్స్ వాడుకొని సాధారణ జీవితం గడుపుతూ ఉంటారు. లేదు ఈ వ్యాధి బాగా ముదిరిపోయిన తర్వాత మాత్రం తీసుకొస్తే ఆ పేషెంట్ అనే అతను యాక్సెప్ట్ చేయడు ట్రీట్మెంట్. సో దానికి చాలా ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి మీకు దగ్గరలో కానీ మీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా ఇలాంటి లక్షణాలతో కలిస్తే ఖచ్చితంగా ఒక సైకాట్రిస్ట్ని కలిసి ఇవాల్యుయేట్ చేసుకుని ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిదని ఆశిస్తూ సెలవు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను సమర్థవంతంగా అమలు చేయాలని నోడల్ అధికారులకు కాకినాడ జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ నివాస్ దిశానిర్దేశం చేశారు. రాబోయే సాధారణ ఎన్నికలను ప్రశాంతంగా సజావుగా నిర్వహించేందుకు సన్నద్ధం కావాలని ఆయన అధికారులకు సూచించారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలు క్షుణ్ణంగా చదివి అవగాహన చేసుకుని విశ్వాసం పెంపొందించుకుని అందరూ ఖచ్చితంగా పాటించాలన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల్లో బీజేపీ ఉమ్మడి రాజంపేట ఎంపీ అభ్యర్థి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికిన బీజేపీ, టీడీపీ, జనసేన శ్రేణులు. అడుగడుగునా పూలవర్షం కురిపించి నినాదాలు చేసిన నాయకులు. మదనపల్లె నియోజకవర్గంలోని కమ్మ సామాజిక వర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా గెలుపుకు కృషి చేస్తుంది. మదనపల్లె కమ్మ సంఘం నాయకుల ప్రకటన. టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషాను కలిసి సన్మానించి తమ మద్దతు ప్రకటించిన కమ్మ సామాజిక వర్గం. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.